3I అట్లాస్ వల్ల మనకు భయం లేదని శాస్త్రవేత్తలు అభయం ఇచ్చారు. సరే, ఒకవేళ ఇటువంటి తోకచుక్క ఇంతటి వేగంతో ఇంతటి ద్రవ్యరాశితో శక్తివంతంగా భూమిని ఢీకొడితే ఏమవుతుంది? భూమి బద్దలవుతుందా? మహాపర్వతాలు నేల కొరుగుతాయా? సముద్రం అల్లకల్లోలం అయిపోతాయా? అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో సువిశాల విశ్వంలోని కోటానుకోట నక్షత్ర సముదాయాల మధ్య నుంచి ఇంత పెద్ద తోకచుక్క లేదా ఇంకా పెద్దది లేదా ఒక పెద్ద గ్రహశాఖల మాతృవ్యవస్థ నుంచి విడివడి భూగ్రహం వైపు దూసుకురావచ్చు. విశ్వాంతరంలో చోటు చేసుకునే ఏ పరిణామాన్ని ప్రస్తుత మేధస్సుతో, అందుబాటులో ఉన్న ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతోనూ ఆధునిక సాధనాలతో అంచనా వేయలేం. సృష్టి ముందు మనిషి జ్ఞాన సంపద అత్యంత అత్యల్పం. సరే, ఒకవేళ అటువంటి సంఘటన సంభవిస్తే ఏం జరుగుతుంది? అది సృష్టించే ఉత్పాదకత అంతా ఇంత కాదు. అలా ఢీకొట్టినప్పుడు కొన్ని వేల అణుబాంబులు విడుదల చేసేంత శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అడవులు దహించుకుపోతాయి, సముద్రాలు సునామీలు ఉవ్వెత్తున లేచిపడతాయి. దాని ప్రతాపంతో భూతాపం మానవ జాతి భరించలేనంతగా వేడెక్కిపోతుంది. భూగ్రహం మొత్తం కాకపోయినా చాలా భాగం మానవాళి మనుగడకు వీలైనంతగా మారిపోవచ్చు. పరిస్థితులు మరీ విషమిస్తే అసలు మానవ జాతే అంతరించిపోవచ్చు. ఈ 3I అట్లాస్ మన సౌర కుటుంబ పరిధిలోకి తాత్కాలికంగా ప్రవేశించిన సూర్యుడిని దూరం నుంచే పలకరించి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పట్లో ఈ రకమైన యుగాంతం గురించి భయం లేదు. కట్.